తెలంగాణలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీని అసెంబ్లీలో చర్చించి తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సచివాలయంలో ఆ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి జరిగిన విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎక్కువ ధర చెల్లించడానికి గల కారణాలు తెలపాలన్నారు. ప్రస్తుతం సరైన విధానం లేనందుని పలు సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల విద్యుత్ విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనన్నారు. 6 గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తక్కువ ధరకు ఇచ్చే కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. విద్యుత్ వినియోగం అరికట్టాలని, నిరంతర సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.